వార్తలకు స్వాగతం. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండలంలో గొల్లమాడ గ్రామ రైతులు మొక్కజొన్న కేంద్రాలు త్వరగా ప్రారంభించాలని మండల తహసీల్దార్ శ్రీకాంత్ కు వినతి పత్రం అందించారు. అకాల వర్షాల ప్రభావం వల్ల మొక్కజొన్న జొన్నలు వారి రైతులు నష్టం కలగకూడదని ముందుకొచ్చిన బీఆర్ఎస్ నాయకులు లోలం శ్యామ్ సుందర్ ముధోల్ నియోజకవర్గం ఇన్ఛార్జి దీక్షిత్ పటేల్, సుదన్ మండల కన్వీనర్ అజయ్ కుమార్, న్యాయవాది రైస్ ఖాన్, కంఠం సురేష్, పోషెట్టి లక్ష్మణ్, రాము, సోయల్, హైమద్ ఖాన్, బీఆర్ఎస్ మండల నాయకులు ఈ సందర్భంలో పాల్గొన్నారు. నర్సాపూర్ మండలంలోని రైతుల విజ్ఞప్తి మేరకు ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి తహసీల్దార్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఏదైతే మక్క పండించిన రైతులు ఉన్నారో మరి పంట కోత కూడా అయిపోయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి మాకున్న సమాచారం ప్రకారం నర్సాపూర్ మండలంలో కేవలం 2 కేంద్రాలలో 2 గ్రామాలలో మరి మక్క కొనుగోలు చేస్తామని మాకు సమాచారం ఉంది. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రతి గ్రామంలో కూడా మరి మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షాన రైతుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలో అన్ని గ్రామాలలో ఈరోజు మొక్కజొన్న పంట అనేది చాలా విరివిగా వేయడం జరిగింది. అదేవిధంగా అకాల వర్షాల వల్ల పత్తి అనేది దెబ్బతిని వచ్చే పంట అనేది మొక్కజొన్న ఏదైతే ఉందో దీని మీద ప్రతి ఒక్క రైతు ఆశ పెట్టుకున్నాడు. అదేవిధంగా మద్దతు ధర ఏదైతే ఉందో 2000 పైచిలుకున్న ధరని కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చి ఇవాళ మక్క ఆల్రెడీ పంట కోత కోసి ఆల్రెడీ రోడ్లపైన ఆరేసుకునే పరిస్థితి వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదు. మరి ప్రభుత్వం దీని మీద మొండి వైఖరి వీడి చాలా త్వరగా మొక్క కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగానే ఇలా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శ్యామన్న మరియు మండలానికి సంబంధించినటువంటి అనేక గ్రామాల నుంచి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు నాయకులందరూ కూడా ఈరోజు మండల కేంద్రంలో తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వినతి పత్రాన్ని తూతుమంత్రంగా తీసుకోకుండా వెంటనే స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. మరియు దీని మీద ఆదుకోకపోతే ఇంకా భవిష్యత్తులో కూడా మా కార్యాచరణ ఉధృతంగా తీసుకుపోయి రైతులకు న్యాయం చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి కూడా ప్రయత్నిస్తుందని తెలియజేసుకుంటూ దీనిపైన వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.